హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈరోజు నేను తీస్తున్న వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మన పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు, మన పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫ్యాక్షనిజం, మన పల్నాడు ప్రాంతానికి వచ్చినటువంటి చెడ్డ పేరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. గత 25 సంవత్సరాల క్రితం మన పల్నాడు ప్రాంతానికి ఒక చెడ్డ పేరు ఉండేది. ఫ్యాక్షనిజానికి నెలవుగా ఉండేది, విద్యకు దూరంగా ఉండేవాళ్ళు, వ్యవసాయ రంగానికి దూరంగా ఉండేవాళ్ళు, చదువు సంధ్యలు తక్కువగా ఉండేవి అని చెప్పేసి ఒక నానుడు ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటన్నిటికీ మనం అధిగమించేసి ముందుకెళ్తున్నాం. గతంలో మన ప్రాంతానికి పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న రోజుల నుంచి ఈ రోజున మన పిల్లలు ప్రపంచ దేశాల్లో చదువుకునే విధంగా, ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు చేసే విధంగా మనం ముందుకెళ్ళాం. 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోజుకి ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పల్నాడు ప్రాంతం అభివృద్ధి పదంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ మన పల్నాడు ప్రాంతానికి ఫ్యాక్షనిజాన్ని రుచి చూపించి ప్రాంతం వెనకబడే విధంగా మన ప్రాంతాన్ని చూస్తే పక్క జిల్లాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు అసహించుకునే పరిస్థితుల్లోకి మళ్ళీ మన పల్నాడిని చేజేతులారా మనమే దిగజార్చుకున్నందుకు బాధపడుతుంది. ఇవాళ మన పల్నాడు ప్రాంతానికి వచ్చిన చెడ్డ పేరుకి కారణం పల్నాడు ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ. ఒకసారి ఆలోచించండి, దేనికోసం మనం ఇదంతా చేస్తున్నాం? ఎవరిని అధికారంలో కూర్చోబెట్టడం కోసం మన ప్రాంతంలో కక్షల కార్పణ్యాలు పెంచుకొని మన ప్రాంతానికి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించండి. నేను వీడియో ముఖంగా మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకుంటున్నాను, రాజకీయాలు ఖచ్చితంగా అవసరం, కానీ మన కుటుంబాలు, మన ప్రాంతానికి కూడా, ప్రపంచ దేశాలు కూడా మన ప్రాంతాన్ని చూసుకుంటే అసహించుకునే పరిస్థితుల్లో మనం బ్రతకాలా? దానికోసం మనం పనిచేస్తుంది. ఒకసారి గమనించండి, ప్రతి ఒక్కరూ ఒకసారి గమనించండి. నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడానికి కూడా భయపడుతున్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్లు చూస్తుంటే బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాం కదా, మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జీవిస్తున్నాం కదా, ప్రభుత్వం మనకి అన్ని పథకాలు మనకు అందిస్తుంది కదా అందరితో పాటుగానే. మరి మన ప్రాంతానికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నామంటే మనం మనుషులుగా బ్రతకట్లేదా? పశువుల్లో జీవిస్తున్నామా? సాటి మనిషి పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రజలకి సేవ చేయడానికి రావటానికి భయపడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. మనతో పాటు జీవించే మనుషులే మన ప్రాంతంలోకి రావడానికి భయపడుతున్నారంటే అంటే మనం మనుషుల్లో ఉన్నామా, పశువుల్లో ప్రవర్తిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా మారండి. ఈ రోజున పరిస్థితులు చూస్తే పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎవరన్నా ఏ ప్రాంతం మీద అంటే పల్నాడు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే పరిస్థితిలో ఈరోజు మన పల్నాడుకి చెడ్డ పేరు తీసుకుని వచ్చాం. ఎవరి పక్కనన్నా కూర్చుంటే మీ ప్రాంతం ఏదంటే పల్నాడు అంటే వాళ్ళు పక్క నుంచి లేచిపోతారు. వాళ్ళు మన దగ్గర మనల్ని దూరం పెట్టేలా అసహించుకునే పరిస్థితుల్లో ఈ రోజున మన పల్నాడు తీసుకెళ్ళాము అంటే ఒకసారి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. మన పిల్లలు ఎక్కడన్నా ఉద్యోగాలు చేస్తుంటే ఏంట్రా బాబు పల్నాడు ఎలా తగలబడింది అని వాళ్ళని అవహేళనగా మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న మన పిల్లల్ని ఏంటి మీ పల్నాడు ఇదే మీకు నేర్పిన చదువు సంస్కారం అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? మనం చేసే చెడ్డ పనుల వల్ల మన ప్రాంతానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది, మన ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిన పిల్లలకి ఎంత చెడ్డ పేరు వస్తుందని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. ఒకసారి గమనించండి. ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ వారు పల్నాడు ప్రాంతాన్ని మరలా గొడవలు కాకుండా శాంతియుతంగా ఉంచడం కోసం చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నిజంగా వాళ్ళకి మన ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానానికి మనం అన్యదా రుణపడి ఉండాలి. మన ఇంటి పక్కన వాళ్ళే గొడవలు జరుగుతుంటే పక్కకి వెళ్ళిపోతుంటే డిపార్ట్మెంట్ వారు చక్కగా ప్రతి గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి, ప్రతి గ్రామంలో మీటింగ్లు ఏర్పాటు చేసి శాంతి భద్రతల కోసం మీరు కొట్టుకోకండి, మీరిద్దరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండండి, కేసులు, రౌడీ షీట్లు, బైండవర్లు ఇవన్నీ మీకు అవసరమా, శాంతియుతంగా జీవించండి అని మన జీవితాల కోసం వాళ్ళు పాపం నిద్రాహారాలు మానుకొని పనిచేస్తుంటే వాళ్ళకి సెల్యూట్ చేసి వాళ్ళు చెప్పిన ప్రతి మాటని మనం ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా మనుషుల్లా మారదాం. పల్నాడు ప్రాంతం అంటే ఫ్యాక్షనిజానికి మారుపేరు కాదు, విద్య, వైద్యం, అభివృద్ధి, ఉద్యోగాలన్నిటికీ మారుపేరు అని మళ్ళీ ఒక కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకుని వద్దాం. గతంలో ఉన్న చెడ్డ పేరుని తీసి రూపు మాపడానికి 25 సంవత్సరాల సమయం పడితే 5 రోజుల్లో మళ్ళీ అదే చెడ్డ పేరుని తీసుకునొచ్చు. అర్థమవుతుందా? ఒక మంచి చేయడానికి 25 సంవత్సరాలు పడితే చెడు చేయడానికి 5 రోజుల సమయం పట్ల.
మరలా మంచి జరగాలంటే మన పల్నాడు ప్రాంతంలో మరలా అభివృద్ధి ఫ్యాక్షనిజం రూపుమాపాలంటే మళ్ళీ ఒక 20 సంవత్సరాల సమయం పడుతుంది. సమయం పాటించాలి. రాబోయే రోజుల్లో మన పిల్లలకి, మన జనరేషన్లో ఉండే పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునిద్దాం. మనం ఫ్యాక్షనిజాన్ని అలవర్చుకొని మన పిల్లలకి ఫ్యాక్షనిజాన్ని ఇవ్వద్దు. చదువు, అభివృద్ధి, ఉద్యోగం, ఆస్తులు, పొలాలు, పంట భూములు ఇవి ఇద్దాం. ఒకప్పుడు పల్నాడులో బీడు భూములుగా ఉండేటటువంటి వ్యవసాయ భూమి ఈ రోజున సస్యశ్యామలంగా మిర్చి పంట పల్నాడు ప్రాంతానికి టాపుగా నిలిచి రాష్ట్రం దేశంలోనే పేరు మోగినటువంటి పల్నాడు ప్రాంతాన్ని మరలా ఫ్యాక్షనిజం వైపు చెడ్డ పేరు తీసుకొని రావడానికి కూడా అంతే విధంగా పేరు తీసుకొని వచ్చాం మన ప్రాంతానికి. పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఒకటే వేడుకుంటున్నాను, మన ప్రాంతానికి మరలా మంచి పేరు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి. ఎవరో దుష్టశక్తులు కొంతమంది చేసినటువంటి ఈ పనికిమాలిన పనుల వల్ల ఈ రోజున ప్రాంతం మొత్తానికి చెడ్డ పేరు వచ్చింది. ఒకసారి ఆలోచించండి. పల్నాడు ప్రాంతంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ మన ప్రాంతం ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు కాదు. ఆ రోజులు మారాయి. ఈ రోజున అందరం చదువుకున్నాం, ఫ్యాక్షనిజానికి దూరంగా ఉంటున్నాం. పల్నాడు మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని కంకణం కట్టుకొని మరలా మన పల్నాడుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటూ, నా వీడియోని ప్రతి ఒక్కరూ, పల్నాడు ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ చూసి షేర్ చేయండి. వీడియో చూసి నలుగురు మారినా చాలు. 1 by 1 ఒకరిని చూసి ఒకళ్ళు అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.